ఎవరి దగ్గర మెప్పు పొందామని. బహుశా ఇది ఇండియా అయితే నీ చుట్టాల దగ్గర, లేకపోతే నీ పక్కింటి వాళ్ళ దగ్గర, లేకపోతే నీ శత్రువుల దగ్గర, లేకపోతే నిన్ను విమర్శించిన వాళ్ళ దగ్గర ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నా డబ్బు నా సొంతం, నేను కొనుక్కున్నా, నా ఇష్టం, ఎట్టయినా తోలుకుంటా అనొచ్చు. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాడు అనమాట. కోవిట్లో డ్రైవర్లు అధ్వానంగా తయారవుతున్నారు, ర్యాష్గా తోలుతున్నారు అని చెప్పి. వీడియో పూర్తిగా చూస్తున్నా, ఎందుకంటే సాటి డ్రైవర్గా నేను కూడా చూద్దాము ఏం మాట్లాడతాడు అని. అతని అతని మాట్లాడిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది, కొంచెం బాధ ఉంది. నేను కూడా కామెంట్ పెట్టా, వెల్ సెడ్ బ్రదర్ అని. అతను ఏం మాట్లాడినాడంటే, ఇంట్లో పనిచేసే వాళ్ళు లేకుండా అంటే బయట పనిచేసే వాళ్ళు తెలియదు, మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంది. ఇతర కంట్రీస్లో వాళ్ళు ఎవరు గమనే ఉన్నారు, ఎవరు పాటు వాళ్ళు బండి తోలుకుంటున్నారు, శుభ్రంగా ఉన్నారు. ఏమి ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతే అంత 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 బలుప, మేము కూడా డ్రైవర్లమే అని చెప్పి తలబాతలో ఒక అన్న వీడియో పెట్టాడు అనమాట. అతను మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. ఎందుకంటే డ్రైవర్గా ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాము, డ్రైవింగ్ కోసం వచ్చినాము. సో బండి ఉన్నప్పుడు, ఇన్ని లక్షల బండి మనం నమ్మి ఇచ్చినప్పుడు కోయటోళ్ళు మనం ఎంత జాగ్రత్తగా తోలాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కొట్టడాలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ర్యాష్ డ్రైవింగ్ అంటే పొరపాటున ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నాను, నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నా అంటే కుదరదు కదా. ఎందుకు ఎవరి దగ్గర మెప్పు పొందామని. బహుశా ఇది ఇండియా అయితే నీ చుట్టాల దగ్గర, లేకపోతే నీ పక్కింటి వాళ్ళ దగ్గర, లేకపోతే నీ శత్రువుల దగ్గర, లేకపోతే నిన్ను విమర్శించిన వాళ్ళ దగ్గర ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నా డబ్బు నా సొంతం, నేను కొనుక్కున్నా, నా ఇష్టం, ఎట్టయినా తోలుకుంటా అనొచ్చు. కానీ ఒక దేశాన్ని నమ్ముకొని ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయంగా ఉంటుంది ఏదైనా జరిగితే? ఇంకా మళ్ళీ టిక్ టాక్లో వేసుకోవడాలు. ఎందుకైతే ఇలా ఉన్నదో తెలియదు. నాకు మొన్న ఒక వీడియో పెట్టా ర్యాష్ డ్రైవింగ్ గురించి. వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు నల్లటోళ్ళు, వాళ్ళైతే ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్లో ఉన్నారు. వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ కాక నా బండి కూడా తగిలిచ్చేసిపోయినాడు. మొన్న వీడియో పెట్టినా, చూసారో లేదో టిక్టాక్లో, యూట్యూబ్లో పెట్టలేదులే, టిక్టాక్లో పెట్టినా. అన్నీ తెలిసిన వాళ్ళు మన ఇండియన్స్, అదిగాక మన తెలుగు వాళ్ళు ఏదో మరి నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నానని చెప్పి సీనియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం భయం పోతుంది కాబట్టి కొంచెం జీ అనేది పెరుగుతుంది. జీ అంటే ఏదో మీకు తెలుసు కదా, జీ అనేది కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే కోవిటోళ్ళు మా దగ్గర మా సపోర్ట్ ఉన్నారు, కోవిటోళ్ళు మేము ఏం చేసినా గమ్మున్నారు, కోవిటోళ్ళు మీ ఇంట్లో పనిచేస్తున్నాము, మీరేంది ట్యాక్సీ తోలుకుంటా బయట ఉన్నారు అని చెప్పి కొంచెం బయటకు అనుకునే, కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్ అయితే అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట పని చేసినా, ఇంట్లో పని చేసినా డ్రైవింగే మనం చేస్తుంది. బయట ఉన్నారని చెప్పి వాళ్ళు తక్కువ కాదు, ఇంట్లో మనం ఉన్నామని చెప్పి మనం పొడుగులు కాదు. డ్రైవింగ్ కంట్రోల్గా ఉంటే అన్నీ సజావుగా జరుగుతాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నా బై మిస్టేక్ జరిగినా, బయట ఉన్నా బై మిస్టేక్ జరిగినా రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏదైనా జరిగితే? కోవిట్లో ఇంట్లో ఉంటే ఏం గొప్ప? ఇన్ని రోజులు ఏమనలేదు మా బాబా, నేను ఎట్టైనా తోలుతాను, ఎక్కడికైనా పోతాను, ఏదైనా చేస్తాను, ర్యాష్ డ్రైవింగ్ చేస్తాను, దాన్ని గుర్తాను దీన్ని గుర్తాను అంటే ఏదైనా జరిగితే ఒక్కసారి ఉంటుంది అనమాట పనిష్మెంట్. ఓకేనా? నాకన్నా అతనే మొన్న వీడియోలో మాట్లాడిన బ్రదరే బాగా కరెక్ట్గా మాట్లాడాడు. ఇన్ని రోజుల నుంచి ఏదో ఉండారు నుంచి వాళ్ళు ఎందుకు ఉంటారో వాళ్ళ అవసరానికి బట్టి మనం అదిగానైనా ఇదిగానైనా అని చెప్పి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ కదా అని చెప్పి వదిలేస్తున్నారు. నువ్వు ఇంకా మనసులను గుద్దుకోమోవటం, బండ్లను గుద్దుకోమోవటం అలా చేస్తే కోవిడ్ బాబా ఏం చేయలేడు, కోవిడ్ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, ముద్దురు కూడా ఏం చేయలేడు, నీకు సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా రారు. అది మనం చెప్తే కాదు. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, కోవిడ్ మనలో ఉన్నారు, ఏం జరిగినా మనకు వస్తారు అని. ఏదైనా జరిగితే అప్పుడు తెలుసు, ఎందుకంటే ఇంకా జరగలే కాబట్టి నీకు తెలియదు వస్తారా లేదా, ఎంతవరకు రియాక్ట్ అవుతున్నారని. చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతారు, పెద్ద వాటిలకు రియాక్ట్ అవుతారా లేదా? రియాక్ట్ అయితే ఒక 50% ఓకే. లేదు మా డ్రైవర్ ఏదో కొట్టాడు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే మళ్ళీ నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు, చూస్తూ ఉంటావు. అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ కోసమా ఇంత కష్టపడింది, వీళ్ళ కోసమా ఇది నమ్ముకోనింది అని. వాళ్ళ కోసం నాకు కష్టపడలా, నీ అవసరానికి బట్టి ఉండవు. వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళకి అవసరం కాబట్టి, డ్రైవర్ ఇంట్లో లేడు కాబట్టి
ఇక్కడ ఉంచుకుంటున్నాను, నీకు జీతం ఇచ్చి నువ్వేం చేసినా చేయకున్నా. ఏదో లేకుండా ఉంటే నువ్వేమన్నా లారీ తోలుతావో లేకపోతే ఏమన్నా తోలుతావో లేకపోతే అన్ని 4-5 ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి నేను పెంచుకోవాలా. మా బాబా నన్ను బాగా చూసుకుంటాడు, మా మామ బాగా చూసుకుంటుంది. ఎంతవరకే వాళ్ళకి అవసరానికి బట్టినంతవరకే. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం ఎంత కంట్రోల్లో ఉంటారో వాళ్ళు అంతే కంట్రోల్లో ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా తోలుకుంటామో. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మనకు బండి కూడా వచ్చి మనం ఎంత తోలుతున్నామో ఎడ తోలుతున్నామో, కొన్ని కాస్ట్లీగా ఉంటాయి, కొన్ని దుక్కు బండ్లు ఉంటాయి. ఏదో బండి అయితే మన చేతిలో ఉన్నప్పుడు మనకు మనీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట. ఎందుకంటే మనం నమ్ముకొని మనం ఇస్తారు. మనకు ఈ బలుపు వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తానంటే కుదరదు కదా. అసలు ఎందుకైతే ఈ విధంగా తయారవుతుందో అసలు అర్థం కాలేదు. అదేందో ముందు ఫస్ట్ పాయింట్ ఏదో ఎందుకో మరి నేనే తోపు అనుకుంటారు, లేకపోతే నేనే సీనియర్ అనుకుంటారు. కొత్తగా వచ్చే డ్రైవర్లు ఆట పట్టించడం, ఏదో తిట్టినప్పుడు గమ్మంటం, వాళ్ళ మీద చాడీలు చెప్పడం అంటే దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరు ఇలా చేసేటి అన్నీ రిటర్న్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కొంచెం లేట్ అవుతుంది అంతే కదా. కొత్త డ్రైవర్లు వచ్చినప్పుడు తెగ బిళ్ళపిస్తారనమాట. నవ్వటం కానీ, ఎక్సల్ చేయటం కానీ, లేనిపోయన్నీ చెప్పటం కానీ. ఎందుకంటే అతనికి భాష రాదు కాబట్టి. ఇలా ఉండదన్నమాట. కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకు మంచిది, మనకు మంచిది, వాళ్ళకే కాదు మనకే మంచిది. ఎలా వచ్చినామో అలాగే వెళ్తాం. అది గుర్తుపెట్టి వేసుకొని బండి తోలుకుంటా ఉన్నాండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.